ఈ యొక్క ఉదయకాలాన ఓ శ్రేష్టమైన వాగ్దానాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చదువుతున్నాను, గమనించండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఈ వాగ్దానాన్ని మీరు ఎప్పుడైనా చదివారా? ఈ వాక్య భాగాన్ని మీరు ఎప్పుడైనా చదివారా? ఈ వాక్య భాగంలో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. ఆయన ఎటువంటి వాడో ముందుగా ఇక్కడ రాయబడి ఉంది. ఆయన ఎవరంట? మహాగణుడు మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి. పరిశుద్ధుడు నిత్య నివాసి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆయన నిత్యము నివాసం ఉండేటువంటి దేవుడు. అంతేకాదు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. పరిశుద్ధుడు పరిశుద్ధ స్థలంలోనే ఉంటాడు. అపవిత్రమైన చోట్లో ఆయన ఉండలేడు. ఆయన పరిశుద్ధుల దగ్గర ఉండాలనుకుంటున్నాడు. చూడండి, మనము మంచి వాళ్ళమైతే మంచి సహవాసాన్ని వెతుకుతాము, మంచి సహవాసం కోసం ఎదురు చూస్తాము. మనము పరిశుద్ధులమైతే పరిశుద్ధులతో సహవాసాన్ని చేయాలి అనుకుంటాము. ఆ రీతిగానే దేవుడు కూడా నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడను. ఎందుకని పరిశుద్ధ స్థలముల్లోనే ఆయన నివాసం చేస్తూ ఉన్నాడంటే, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన నివాసం చెయ్యాలి అనుకుంటే, ఆయన నివసించాలి అనుకున్న స్థలమైనా, ఆయన నివసించాలి అనుకున్న హృదయమైనా పరిశుద్ధంగా ఉండాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభుని చూడలేడు. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుడు చెప్తున్న మాట, నేను పరిశుద్ధుడిని, మీరును పరిశుద్ధులై ఉండండి. ఎందుకంటే పరిశుద్ధుల దగ్గర ఆయన నివాసం ఉంటాడు. అయితే ఆ గొప్ప దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, తరువాత నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. ఈ మాట చాలా విలువైనటువంటి మాట. అయినను ఆయన పరిశుద్ధుడే, ఆయన మహోన్నతుడు, మహాగణుడే, పరిశుద్ధ స్థలాల్లో నివసించువాడే, నిత్య నివాసియే. అయితే అయినను ఆయన వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. ఈ రెండు స్వభావాలు మనలో ఉండుండొచ్చు. ఒకటి, వినయం గలవారి ప్రాణం ఉజ్జీవింపచేయడానికి. రెండవది, నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపచేయడానికి. రెండు వేరు వేరు అనుభవాలు చూపిస్తున్నాయి. ఒకటి, వినయము గలవారి ప్రాణం. ఏమవుతుంది? వినయం గలవారి ప్రాణంలో ఉజ్జీవం తగ్గిపోతుందా? వినయం గలవారిని చాలామంది గుర్తించరు. వినయంగా ఉండే వాళ్ళని చాలామంది గమనించరు కూడా. ఎలాంటి వాళ్ళని గుర్తిస్తారంటే, ర్యాష్గా మాట్లాడే వాళ్ళని గుర్తుపడతారు, ర్యాష్గా మాట్లాడే వాళ్ళని కనబరుస్తారు, రౌడీజంగా మాట్లాడే వాళ్ళని కనబరుస్తారు, తృణీకరించే వాళ్ళని కనబరుస్తారు, ఇతరులని తోలనాడే వాళ్ళని కనబరుస్తారు. ఇది లోకం తీరు. అయితే వినయం గల వారిని ఉజ్జీవింపచేస్తారంట దేవుడు. తరువాత మనం గమనిస్తే, నలిగిన వారిని ఉజ్జీవింపచేయటకు. నలిగిపోవడం, ఎలాగా నలిగిపోయిన వాళ్ళు? సమస్యలతో నలిగిపోయేటువంటి వాళ్ళ? ఈ లోక సమస్యల కాదు. ఈ లోక సమస్యల వల్ల నలిగిపోవడం అనేది సహజమైన విషయమే. అప్పులు చేసి నలిగిపోయినటువంటి వాళ్ళు, తరువాత మోసం చేసి నలిగిపోయినటువంటి వాళ్ళు, నలిగిపోవడానికి ఇంకెన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో నలిగిపోయిన వాళ్ళు, ఈ భూ సంబంధమైన కార్యాల వల్ల నలిగిపోయిన వాళ్ళు, వాళ్ళ ఉజ్జీవింపజేయడానికి కాదు. మీరు అనుకుంటున్నారు మేము భూ సంబంధంగా నలిగిపోయామండి అని కాదు. తన బిడ్డలయ్యి, పరిశుద్ధులయ్యి, వినయంతో ఉండి బలహీనంగా ఉన్న వాళ్ళ గురించి ఈ మాట ఆయన చెప్తున్నాడు. ఆయన
ఆయన ఆయన త్రోవలో నడుస్తూ పరిశుద్ధులుగా ఉండి నలిగిపోతున్న వాళ్ళకి ఒక మంచి వాగ్దానం, ఉజ్జీవింప చేయుటకు. నలిగిన వారికి ఉజ్జీవం కావాలి. అంటే ఉజ్జీవం అంటే సంతోషం, ధైర్యం, ఆనందం అన్నీ కలిగి ఉంటే ఉజ్జీవంలో. ఉజ్జీవము కొనుక్కుంటే వచ్చేది కాదు. ఉజ్జీవము ఏదో ఒక ఒక సంగీత ధ్వనుల ద్వారానో పాటల ద్వారానో వచ్చే ఉజ్జీవం వేరు. కానీ దేవుడే నేరుగా కలిగించే ఉజ్జీవం వేరు. వినయం గల వారికి ఉజ్జీవాన్ని ఇస్తానంటున్నాడు, నలిగిన వారికి ఉజ్జీవాన్ని ఇస్తానంటాడు. దేవుని కొరకు చాలామంది నలిగిపోతూ ఉన్నారు. ఎలాగా? దేవుని నమ్ముకున్నందుకే వారు అన్యాయం చేయట్లేదు, అందుకే వాళ్ళని సూటిపోటు మాటలు మాట్లాడుతున్నారు. దేవుని నమ్ముకున్నందుకే తోలనాడుతున్నారు. దేవుని నమ్ముకున్నందుకే వ్యంగ్యంగా, హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు మనుషుల్ని నలగగొడుతూ ఉన్నాయి. ఎంతగా నలగొడుతున్నాయి అంటే, ఒక సహోదరి అంటుంది, ప్రార్థన చేయడం కంటే, ప్రార్థనకు రావడం కంటే ఇంటికాడ కూర్చోవడం బెటర్ పాస్టర్ గారు అంటుంది. ఏమైంది? అమ్మో, ఈ మాటల ప్రార్థన చేస్తున్నారు అనుకుంటే ప్రార్థన చేసేవాళ్ళు ఇలాగ మాట్లాడతారా? ఎంత భయంకరంగా మాట్లాడతారా అని చెప్తా ఉంది. అంటే ఆమె ఏమైపోతుంది? ప్రభువుని నమ్ముకొని ఉంది, ఆ మాటల వల్ల నలిగిపోతూ ఉంది. చాలా సందర్భాల్లో సేవకులమైన మేము ఎంతగానో నలిగిపోతాం. చెప్పుకోవాలని కాదు, కానీ రకరకాలైన ఇబ్బందులు, రకరకాలైన మాటలు, రకరకాలైనటువంటి విషయాలు, కొన్నిసార్లు ఒకరి పక్షాన న్యాయం మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు మరొకరు వాళ్ళు ఒప్పుకోరు. తప్పు వాళ్ళదైనప్పటికీ వాళ్ళు ఒప్పుకోరు. చూడండి, ఎప్పుడైనా నువ్వు తప్పు చేసావు, నీ మాట తప్పు అంటే ఆ చెప్పిన మనిషికి వాళ్ళు దూరం అయిపోతారు. ఎవళ్ళంటే భక్తిహీనులు దూరం అయిపోతారు. నిజమైన భక్తి పరులైతే నిజమే పాస్టర్ గారు, నేను పొరపాటు చేశాను, నిజమే, నేను అలాగ చేయకూడదు అని చెప్పి సరిదిద్దుకునేవాళ్ళు దేవుని పేరులో పోతున్నారు. నిజమే, చాలాసార్లు చాలా మాటల చేత నలిగిపోతారు. సేవకులమైన మేము కూడా ఎన్నో రకాలుగా నలిగిపోతూ ఉంటాం. కొందరు విషయాలను గమనించినప్పుడు చాలాగా నలగొట్టుపడుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క గొప్ప వాగ్దానం ఏంటంటే, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎందుకు అంటే, నలిగిన వారికి ఉజ్జీవం కావాలి, వినయం కలిగిన వారికి ఉజ్జీవం కావాలి. అయితే దీన మనసు, వినయము ఎటువంటి అనుభవంలోకి నేను తీసుకొని వెళ్తుందంటే, దేవుడే వచ్చి నీ దగ్గర నివాసం చేస్తారంట. వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎంత అద్భుతమైనటువంటి విషయమో. అధైర్యపడాల్సిన పని లేదు. నలిగిపోతున్నాము, చాలా నోటి మాటల చేత కలుగు నొప్పి మనల్ని నలగొడతా ఉంటుంది. అయినప్పటికీ మనం దేవుని పిల్లలంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మన వినయము మనకు ఉజ్జీవాన్ని ఇస్తుంది, మన నలిగిన బ్రతుకు మనకు ఉజ్జీవాన్ని ఇస్తుంది. ఎందుకంటే మన దేవుడు వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించే దేవుడు. ఈ ఉదయకాలాన ఈ చక్కటి మాటల ద్వారా మీ హృదయాలు బలపరచబడునుగాక, మీరు ధైర్యపరచబడుదురుగాక, ఉజ్జీవం కలుగునుగాక.